హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ తెలగపిండి వండుతున్నానండి. చూపిస్తాను చూడండి ఎలాగ వండాలో. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు చిక్కుడుకాయలు ముక్కలు వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇవి కూడా బాగా వేపుకుందాం కొద్దిగానే. ఇప్పుడు కొంచెం వేగాయి కదండి. ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇంకొక నిమిషం వేసుకొని ఇదిగోండి వేగిపోయింది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ఉడికే వరకు మనం ఉడికించుకోవాలండి. ఇదిగోండి చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు తెలగపిండి వేసేసుకుందామండి. ఇప్పుడు తెలగపిండి వేసేసుకుని బాగా ఎగిరిపోయే వరకు, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయింది కదా, చూడండి అసలు నీళ్ళు లేవు. ఇప్పుడు దించేసుకొని తాలింపు పెట్టేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ వేసుకుని ఒక మూకట్లోని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకుందామండి. అది గానుగ నూనె వేసాను, అందుకే అలాగే పొంగుతుంది. ఎల్లుల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు బాగా వేపుకోవచ్చండి. ఇదిగోండి తాలింపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు తెలగపిండి చిక్కుడుకాయ ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందాము. రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయ తెలగపిండి కూర. చాలా హెల్తీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.